హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్యం ఉండ్రాలు చేస్తున్నానండి. బియ్యం రవ్వ ఉండ్రాలు అది ఏ విధంగా చేసుకుంటున్నానో మీరు చూడండి. ఒక సగం కప్పు వరకు బియ్యం రవ్వ తీసుకుంటే దానికి మనం 1 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో వచ్చేసి ఇంకా శనగపప్పు, జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకొని మనము ఈ విధంగా అయితే మరిగించుకోవాలండి కొద్దిసేపు. అలా అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మంచిగా మనం నెయ్యి వేసుకుంటూ మంచిగా ఇట్లా గట్టిగా పిసుక్కోవాలండి. దగ్గరికి చేసుకున్న తర్వాత మనం చేతులకు గీ అనేది అప్లై చేసుకొని మంచిగా బాల్స్ లాగా చుట్టుకోవాలండి. నేనైతే ఇది గణేషునికి పొద్దున ముడుపు కట్టిన బియ్యంతో అయితే నేనైతే ఇప్పుడైతే గణేషునికి ఇష్టమైనటువంటి రవ్వ ఉండ్రాలు అయితే రెడీ చేస్తున్నానండి. ఇందులో శనగపప్పు అట్లా వేయడం వల్ల చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి. ఉండ్రాలు విరిగిపోకుండా మంచిగా వస్తాయి. అలాగే నెయ్యిని కూడా తగినంత రాసుకోవాలండి. మనందరికీ ఎంత ఇష్టమైన రవ్వ ఉండ్రాలు రెడీ.